పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి మీదుగా జరుగుతున్నటువంటి రైల్వే లైన్ డబలింగ్ పనులు శరవేగంగా సాగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా తిరుపతి కాట్పాడి మధ్య చేస్తున్నటువంటి డబలింగ్ పనులు అతి త్వరలోనే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఈ డబలింగ్ పనుల వలన కలిగే ప్రయోజనం ఏంటి? ప్రధానంగా రైళ్ల రాకపోకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఇది ఒక అనుసంధాన మార్గంగా మారబోతుంది. అలానే టెంపుల్ టూరిజం విషయంలో ఈ రూట్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 1332 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నట్టుగా చెబుతున్నారు. అసలు ఈ తిరుపతి అలానే కాట్పాడి రూట్ ఎక్కడొస్తుంది, ఎలా ఉంటుంది, ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆ అప్డేట్స్ వచ్చిన వెంటనే అనేక మాధ్యమాల్లో కూడా అవి ప్రచారంలోకి వచ్చాయి. వాస్తవానికి తిరుపతి కాట్పాడి లైన్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ దిగువ ప్రాంతంలో అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నుంచి చూస్తే కనుక తిరుపతి నుంచి చెన్నై అంటే తమిళనాడుకి చెందినటువంటి వెల్లూరుకి దగ్గరలో ఉండేటువంటి కాట్పాడి జంక్షన్కి వేస్తున్నటువంటి రైల్వే డబ్లింగ్ లైన్ పనులు ఇవి. దాదాపు డిస్టెన్స్ వైజ్గా మధ్యలో పాకాల అనేది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. తిరుపతి నుంచి పాకాల నుంచి కాట్పాడి, చిత్తూరు మీదుగా కాట్పాడి వెళ్తుంది. కాట్పాడి వెళ్ళేటువంటి జంక్షనే వెల్లూరుకి అతి దగ్గరలో. మనం విట్ అంటూ ఉంటాం కదా, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అక్కడ వైద్య రంగంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, అనేక ఆసుపత్రులు ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రెండు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ జరుగుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అనేక అంశాలని కేంద్ర మంత్రి అనౌన్స్ చేశారు. ఆ విషయాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ ఏంటి, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కేంద్ర క్యాబినెట్లో దీనిపైన ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ నిర్ణయాల ప్రకటనలో భాగంగానే అశ్విని వైష్ణవ్ ఈ అంశాలను వెల్లడించారు. క్యాబినెట్ డెసిషన్ 9th ఏప్రిల్ ఈరోజు తీసుకున్నటువంటి దానిలో డబ్లింగ్ ఆఫ్ తిరుపతి కాట్పాడి సింగిల్ రైల్వే లైన్, దాన్ని డబుల్ లైన్ గా మారుస్తున్నారు. సో దీనికి సంబంధించి 1332 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేసింది. డబ్లింగ్ ఆఫ్ తిరుపతి కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ ఇంటూ 104 కిలోమీటర్స్, మొత్తం 104 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ పనులు ఇప్పుడు శరవేగంగా ముందుకు సాగుతాయి. అతి త్వరలోనే దీని ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమవుతాం అనేటువంటి మాట చెప్తున్నారు. ఎందుకంటే రైల్వే లైన్ ఆల్రెడీ ఉంది. రైల్వే లైన్ ఎక్స్పాండ్ చేయడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంది. ఇక్కడ జనరేట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అబౌట్ 35 lakhs హ్యూమన్ డేస్, అంటే 35 లక్షల పని గంటలు ఇక్కడ పని దినాలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ట్రావెల్ కన్వీనియన్స్, రెడ్యూస్ లాజిస్టిక్స్ కాస్ట్, అంటే ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పని కేంద్రం అంచనా వేస్తుంది. డిక్రీజ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ కంట్రిబ్యూట్ లోవర్ CO2 ఎమిషన్స్. ఇక్కడ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి, ఆయిల్ వినియోగం, పెట్రోల్ వినియోగం లాంటివి తగ్గుతాయి. దీనివలన కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి. సో ఇటువంటి పర్యావరణ పరమైనటువంటి అంశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఎఫిషియెంట్ రైల్వే ఆపరేషన్స్కి ఇది ఒక మంచి నమూనాగా చూడాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక ఇందులో రెండవ అంశాలు ఇంకేమున్నాయి కూడా ఒకసారి మనం చూద్దాం. 1332 కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ రైల్వే లైన్ వలన వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, అది కూడా ఒకసారి చూస్తే ఎన్హాన్స్డ్ కనెక్టివిటీ టు అప్రాక్స్ 400 విలేజ్, అంటే 400 గ్రామాలని అనుసంధానించేటువంటి ప్రాజెక్ట్ ఇది. 14 లక్షల మంది ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇక తిరుమల బాలాజీ స్వామికి భక్తులను చేరువ చేసేటువంటి మార్గంగా మారబోతుంది. 4 million tons per annum అడిషనల్ ఫ్రైట్ టారిఫ్, అంటే ఇక్కడ జరిగేటువంటి సరుకు రవాణాకు సంబంధించి కూడా 4 million టన్నులు, అంటే 40 లక్షల టన్నులు ఇక్కడ రవాణా చేయడానికి పర్ యానం సంవత్సరానికి 40 లక్షల టన్నుల సరుకు రవాణాకు కూడా ఈ తిరుపతి కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ని డబ్లింగ్ చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం. సో ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భాగంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్య అనుసంధానతకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని మనం చూడాలి. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ప్రయాణం కూడా ఇంకా మరింత సులువు అవుతుంది. ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఎందుకంటే సింగిల్ లైన్స్ ఎప్పుడు కూడా ప్యాసింజర్ లైన్స్ ఎక్కువ నడిచేటువంటి అవకాశం ఉంటుంది. డబ్లింగ్ చేయడం వలన ఇక్కడ ఎక్స్ప్రెస్ రైళ్లు, హై స్పీడ్ రైళ్లు కూడా, అంటే 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయం తగ్గుతుంది. సో మొత్తం మీద 1332 కోట్ల రూపాయలకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టుకి కేంద్ర క్యాబినెట్ ఈరోజు అప్రూవల్ చేసింది. పనులు ప్రారంభమవుతాయి. అన్ని రకాల సర్వేలు పూర్తయినాయి.
సో ఇప్పుడు పనులు ప్రారంభించడం ఒకటే మిగిలింది. శరవేగంగా దీన్ని కంప్లీట్ చేస్తాం, అతి త్వరలోనే ప్రారంభిస్తామని కూడా కేంద్ర మంత్రి ఘంటాపథంగా చెప్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని పదే పదే ఎన్డీఏ నేతలు చెప్తున్న దానికి ఒక సాక్షిగా ఈ అంశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. కేంద్ర కేబినెట్ అప్రూవల్ తర్వాత రైల్వే బోర్డు ఇక పనులను చకచకా ప్రారంభిస్తుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య బలమైనటువంటి అనుసంధానతకి ఈ రైల్వే లైన్ డబులింగ్ పనులు ఉపయోగపడతాయని చెప్పని ఏపీ సర్కార్ కూడా భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.